హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. అనుకున్నట్లుగానే మార్కెట్లు రియాక్ట్ అవ్వడం చూసాం. 27 ఆగస్ట్ నుంచి అమలవ్వాల్సిన అడిషనల్ టారిఫ్స్ గురించి యుఎస్ డ్రాఫ్ట్ నోట్ రిలీజ్ చేయడంతో మన మార్కెట్లు ఈ ఉదయం చాలా వైలెంట్గా రియాక్ట్ అవ్వడం చూసాం. మనం లోకల్ ఫ్యాక్టర్స్ అన్నింటినీ వదిలేసి ఓన్లీ టారిఫ్స్ భయపడుతున్నాయా మన మార్కెట్లు? దీని గురించి పూర్తిగా డిస్కస్ చేద్దాం. సో మనం డీటెయిల్స్లోకి వెళ్తే కనుక ఎకనమిస్ట్ ఎస్టిమేషన్స్ ప్రకారము టారిఫ్ ఇంపాక్ట్ అనేది 2 to 3% కంటే ఎక్కువ ప్రభావం చూపించలేకపోవచ్చు మన జీడిపి మీద అని చెప్పేసి ఎస్టిమేషన్స్ ఉన్నాయి. మన టోటల్ జీడిపి మన ఇండియా టోటల్ జీడిపి కనుక చూస్తే $4 trillion ఉంది. అంటే $4,000 billion. అందులో మనం యూఎస్కి ఎక్స్పోర్ట్ చేస్తుంది జస్ట్ $87 billion, అంటే జస్ట్ 2% ఆఫ్ టోటల్ జీడిపి. అంటే ఎంత కొద్ది మొత్తంలో ఉండే ప్రొడక్షన్ యాక్టివిటీ మనకి మార్కెట్లను భయపెడుతుందా ఏమో, మనకి ఏ విధంగా అర్థం చేసుకోవాలో అర్థం కావట్లేదు ఇది. సో ఈ కొద్దిపాటి ప్రొడక్షన్ రాబోయే రోజుల్లో మనకి ఇంపాక్ట్ అయ్యేది ఆ $87 billion మాత్రమే. ఏదైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నామో ఆ ఎక్స్పోర్ట్స్లో కాస్త స్లోడౌన్ ఉండొచ్చు. ఆ స్లోడౌన్కి ఎంత భయపడుతుంది ఆ మార్కెట్? సో ఇదొక్కటే కారణం అనుకోవడానికి కూడా లేదు. సో దాంతోపాటుగా రీసెంట్ మంత్స్లో మనం ఎఫ్ఐ సెల్లింగ్ కూడా చాలా ఎక్కువగా చూస్తున్నాము. ఆగస్ట్ మంత్లో నిన్నటి వరకు చూస్తే 28,217 కోట్లు వర్త్ ఆఫ్ స్టాక్స్ వీళ్ళు మార్కెట్లో అమ్మితే జూలై మంత్లో 47,667 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ అమ్మారు. అంటే ఓవరాల్గా 75,000 crores ఈ 2 monthsలో ఎగ్జిట్ అయ్యారు. అయితే లాస్ట్ 4 months మార్చ్, ఏప్రిల్, మే, జూన్ మంత్స్లో స్లైట్గా బయ్యింగ్ సైడ్ ఉన్నారు. కానీ ఈ 2 monthsలో సెల్ చేసింది చాలా ఎక్కువ ఉంది. సో ఆ 4 monthsలో వాళ్ళు బై చేసింది సుమారుగా 22,000 crores స్టాక్స్ అయితే ఈ 2 monthsలో వాళ్ళు సెల్ చేసింది 75,000 crores వర్త్ ఆఫ్ స్టాక్స్. సో ఇది కూడాను కొద్దిగా వర్రీసమ్ ఫ్యాక్టర్ కింద మనం చూడాల్సి ఉంటుంది. అదే కాకుండా ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా ఉంది కదా, ఆ ఎక్స్పైరీ కూడాను ఈరోజు మార్కెట్లో వాలటిలిటీకి కారణంగా చెప్పుకోవచ్చు. మీన్ వైల్ ఇంకొక న్యూస్ కూడా ఉంది. అదేంటంటే ఫించ్ రేటింగ్స్. ఇండియా మీద ఫించ్ రేటింగ్ సంస్థ ఇండియన్ సావరిన్ క్రెడిట్ రేటింగ్ BBB- గానే ఉంచు స్టేబుల్ అవుట్లుక్ని మెయింటైన్ చేస్తుంది. తన రిపోర్ట్లో ఇండియా గ్రోత్ స్టోరీ స్ట్రాంగ్గా ఉంటుందని ప్రస్తావిస్తూ ఇండియా డెట్ కొద్దిగా ఆందోళన కలిగిస్తూనే కామెంట్స్ చేయడం జరిగింది. సో అది కూడాను కొద్దిగా మార్కెట్స్కి ఆ డెట్ గురించిన భయాలు ఏదైనా మార్కెట్లో ప్లే అయ్యాయా అనేది కూడా మనం చూడాలి. అట్లాగే వాళ్ళ కామెంటరీలో టారిఫ్ రిస్క్ కూడా ఇండియా మీద చాలా ఎక్కువగా ఉండబోతోంది. సో ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ని కొద్దిగా ఆలోచింపజేసిందేమని చెప్పుకోవచ్చు. ఓకే, ఇక ఈరోజు సెక్టార్ వైజ్ పర్ఫార్మెన్స్ చూస్తే ఒక్క ఎఫ్ఎంసీజీ మాత్రమే ఈరోజు పాజిటివ్గా క్లోజ్ అయింది. ఎఫ్ఎంసీజీ సెక్టార్ ఈరోజు 0.91% పాజిటివ్గా క్లోజ్ అయితే రిమైనింగ్ అన్ని సెక్టార్స్ కూడాను నిఫ్టీ ఆటో 0.4%, నిఫ్టీ ఐటీ నిన్న పాజిటివ్గా క్లోజ్ అయిన నిఫ్టీ ఐటీ ఈరోజు 0.6% నెగిటివ్గా క్లోజ్ అయింది. సో నిఫ్టీ బ్యాంక్ అయితే ఈరోజు మన మార్కెట్స్ని డ్రాగ్ చేసిందని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ 1.25%, అంటే అంత ఫైనాన్షియల్ స్టాక్స్ అన్నీ కూడాను ఈరోజు చాలా నెగిటివ్గా క్లోజ్ అయినాయి. ప్రైవేట్ బ్యాంక్ కానివ్వండి, ఫైనాన్షియల్ సెక్టార్లో ఉండే ఎన్బిఎఫ్సిస్ కానివ్వండి, సో అన్ని స్టాక్స్ ఈరోజు నిఫ్టీ ఎనర్జీ కూడాను 1.56% నెగిటివ్గా క్లోజ్ అయింది. నిఫ్టీ మెటల్, నిఫ్టీ హెల్త్, నిఫ్టీ ఫార్మా. సో నిఫ్టీ ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. నిఫ్టీ ఫార్మా ఈరోజు ట్రేడింగ్లో సుమారుగా 1.67% నెగిటివ్గా క్లోజ్ అయింది. సో మేజర్ ఫార్మా స్టాక్స్ సుమారుగా 3% నుంచి 4% వరకు ఈరోజు ఫాలో అవడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ట్రంప్ స్టేట్మెంట్స్. ట్రంప్ ఫార్మా ప్రైసెస్ గురించి మాట్లాడుతూ ఫార్మా ప్రైసెస్ని యూఎస్లో తగ్గిస్తాను అని చెప్పడంతో ఇప్పుడు ఎవరైతే మనకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారో మన ఇండియన్ ఫార్మా కంపెనీస్ నుంచి వాళ్ళు తక్కువ రేట్కి సప్లై చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి ఈ ఫార్మా కంపెనీస్ మీద భయం అనేది ఒక్కసారిగా పెరిగిపోయింది. సో ఈరోజు అందుకే ఫార్మా కంపెనీస్ నెగిటివ్గా ట్రేడ్ అయినాయి. జైడస్ 3.5% నెగిటివ్గా ట్రేడ్ అయితే సన్ ఫార్మా 3.4%, నాట్కో 2.2%, అరబిందో 2%, లూపిన్ 2.1%, డాక్టర్ రెడ్డిస్ 1.6%. ఈ విధంగా నెగిటివ్గా ఈరోజు ఫార్మా సెక్టార్లో స్టాక్స్ అన్నీ కూడాను నెగిటివ్గా క్లోజ్ అయినాయి. ఈరోజు స్పెసిఫిక్ స్టాక్స్ విషయానికి వస్తే వడాఫోన్ ఐడియా ఈరోజు 9% డిప్ అయింది. సో దీనికి ప్రధాన కారణం ఏంటంటే మన కమ్యూనికేషన్ మినిస్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ నిన్న 25th ఆగస్టు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వడాఫోన్ ఐడియాకి సంబంధించిన చాలా డెట్ ఇప్పటికే ఈక్విటీ కింద కన్వర్ట్ చేసుకున్నాము, ఇంకా ఫర్దర్గా రిలీఫ్స్ అనేవి ఏమి ఇవ్వడానికి ఇప్పటివరకు ప్లాన్స్ అయితే ఏమి లేవు అని చెప్పడంతో ఈరోజు వడాఫోన్ ఐడియా సుమారుగా 9% ఈరోజు ప్లంజ్ అవ్వడం చూసాం మనం. అట్లానే యునైటెడ్ స్టేట్స్ ఇష్యూ చేసిన డ్రాఫ్ట్ ఆర్డర్ తోటి 25% అడిషనల్ టారిఫ్స్ గురించి 27th ఆగస్ట్ని వాళ్ళు ఎఫెక్టివ్గా
ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పిన డ్రాఫ్ట్ నోట్ తోటి ఈరోజు కేపీఆర్ మిల్ టెక్స్టైల్ కంపెనీ అయినటువంటి కేపీఆర్ మిల్ కూడాను ఈరోజు ఆల్మోస్ట్ 4% నెగిటివ్గా క్లోజ్ అవ్వడం చూసాం. అట్లానే ఈరోజు క్యాపిటల్ మార్కెట్ స్టాక్స్ అయినటువంటి యాంజిల్ వన్, బిఎస్సి, సిడిఎస్ఎల్, కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్ సిస్టమ్ క్యామ్స్, హెచ్డిఎఫ్సి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ హెచ్డిఎఫ్సి ఏఎంసీ కానివ్వండి, ఇవన్నీ కూడాను ఈరోజు నెగిటివ్గా క్లోజ్ అయినాయి. సో దీనికి ప్రధాన కారణం చూస్తే స్టాక్ మార్కెట్లో ఈ అన్సర్టనిటీ ఏదైతే ఉందో, సో దీంతో సో రాబోయే రోజుల్లో ఏం జరగబోతోంది అంటే స్టాక్ మార్కెట్స్ నెగిటివ్గా టర్న్ అయితే ఆటోమేటిక్గా ఈ క్యాపిటల్ మార్కెట్ స్టాక్స్ కూడాను నెగిటివ్గా టర్న్ అవుతాయి. దాంట్లో భాగంగానే ఈరోజు బిఎస్సి కానివ్వండి, ఏంజిల్ వన్ కానివ్వండి, మోర్ దాన్ 3%. ఏంజిల్ వన్ అయితే 4.41% నెగిటివ్గా క్లోజ్ అయింది ఈరోజు. బిఎస్సి కూడాను 3.3% నెగిటివ్గా క్లోజ్ అయింది. ఈరోజు ట్రేడింగ్లో సిమెంట్ షేర్ అయినటువంటి దిగ్విజయ్ సిమెంట్ 5% ఫాల్ అవ్వడం జరిగింది. సో దీనికి ప్రధాన కారణం ఏంటంటే రీసెంట్గా న్యూస్లో ఉన్నటువంటి అదానీ గ్రూప్ ఈ దిగ్విజయ్ సిమెంట్స్ని ఎక్వైర్ చేయబోతుందనే న్యూస్ తోటి ఈ కంపెనీ కాస్త పాజిటివ్గా మూవ్ అవుతూ వస్తుంది గత కొన్ని రోజులుగా. సో వాళ్ళు ఎక్స్చేంజ్కి క్లారిఫికేషన్ ఇచ్చారు. సో అటువంటి న్యూస్, అటువంటి డెవలప్మెంట్ కానీ ఏది మా దృష్టిలో లేదు. సో ఇవన్నీ స్పెక్యులేషన్స్ మాత్రమే అనే క్లారిఫికేషన్ ఇవ్వడంతో సో ఈరోజు సుమారుగా 5% డ్రాప్ అవడం చూసాం మనం దిగ్విజయ్ సిమెంట్. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఓలా ఎలక్ట్రిక్ గురించి. సో ఇది ఇండియాస్ లార్జెస్ట్ ప్యూర్ ప్లే ఈవీ కంపెనీ. సో దీనికి పిఎల్ఐ సర్టిఫికేషన్ రావడంతో సో ఈరోజు ట్రేడింగ్ సెషన్లో ఇంత నెగిటివ్ మార్కెట్లో కూడాను ఈరోజు 4% పాజిటివ్గా మూవ్ అవ్వగలిగింది ఓలా ఎలక్ట్రిక్ షేర్. అట్లానే మారుతి సుజుకి కూడాను ఈరోజు ఆల్మోస్ట్ 2% హయ్యర్గా క్లోజ్ అయింది. సో దీనికి కారణం ఏంటంటే ప్రధానమంత్రి మోదీ గారు ఈరోజు కొత్త విటారాని రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది ఆల్మోస్ట్ 100 కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తారన్న అంచనాలు ఉన్నాయి దీంట్లో. సో ఇది కనుక సక్సెస్ అయితే మారుతి సుజుకీకి మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళు ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్గా ఈ వెహికల్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 100 కంట్రీస్కి వీళ్ళు ఎక్స్పోర్ట్ చేయాలన్న టార్గెట్గా పెట్టుకున్నారు ఈ విటారాని. ఓకే ఫ్రెండ్స్, మనం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ చూస్తూ రేపటికి అంటే థర్స్డే ఎక్స్పైరీకి ఏ విధమైన లెవెల్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు, ఈ రోజు ఏ విధంగా ట్రేడ్ అయిందో ఈ రోజు క్యాండిల్ కూడా చూస్తూ లెవెల్స్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం రోజుట్లానే. సో ఇది నిఫ్టీ చార్టు. సో మనం ఇంతకుముందు మనం ఏదైతే లెవెల్ డ్రా చేసుకున్నామో 24,670. ఓకే, ఈ రోజు లో కూడాను 24,689. అంటే సుమారుగా ఆ లెవెల్ వరకు వచ్చింది. 700, 670 వరకు వచ్చి కాస్త అంటే ఈరోజు క్లోజింగ్ వచ్చేటప్పటికి 24,712 లోయర్ పాయింట్ ఆఫ్ ద డే దగ్గరే, ఆల్మోస్ట్ లోయర్ పాయింట్ ఆఫ్ ద డే దగ్గరే క్లోజ్ అయింది. సో ఇప్పుడు మనం చూడాల్సింది ఇదే లెవెల్ 24,650 నుంచి 24,670. ఈ రేంజ్లో ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూసి ఒకవేళ ఇంకా డౌన్ సైడ్ మూవ్ అవుతుంటే మాత్రము ఈ రేంజ్ ఇంతకుముందు మనము ఒక సపోర్ట్ లెవెల్ డ్రా చేసుకోవడం జరిగింది. 24,450 నుంచి 24,350 ఇక్కడ స్ట్రాంగ్గా సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ మూవ్ అయింది కదా. సో ఆ లెవెల్కి ఏదన్నా డ్రాప్ అవుతుందా, ఏది 24,650 కనుక రెస్పెక్ట్ చేయకుండా కిందకి కనుక వస్తే ఈ 24,450 నుంచి 24,350 వరకు వచ్చే అవకాశం ఉంది. ఓకే, మీరు అబ్జర్వ్ చేయండి మండే. అయితే మండే నేను అనుకోవటం మాత్రము చిన్న బౌన్స్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంది. అంటే థింగ్స్ అన్ని సెటిల్ డౌన్ అయిపోయి మండేకి ఏదన్నా బౌన్స్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంది. బౌన్స్ బ్యాక్ కనుక వస్తే మరలా 24,850, 24,858 ఇప్పుడు రెసిస్టెన్స్ అవుతుంది. సో ఈరోజు క్లోజింగ్ వచ్చేటప్పటికి 24,710 కదా. సో రెసిస్టెన్స్ 24,850, సపోర్టు ఇంకా మనం ఇదే చూడొచ్చు, 24,650 వరకు సపోర్ట్ చూడొచ్చు. లేదు డిప్ అయినా కూడాను 24,450 వరకు ట్రావెల్ చేసే అవకాశం ఉంది నిఫ్టీకి సంబంధించి. ఓకే, అట్లానే బ్యాంక్ నిఫ్టీ చూద్దాం ఒకసారి ఏ విధమైన లెవెల్స్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు అనేది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే సాలిడ్గా అండర్ పర్ఫార్మెన్స్ సుమారుగా 55,700 లెవెల్స్ నుంచి 54,400 అంటే 1,250 నుంచి 1,300 పాయింట్లు వితిన్ 3 days డిప్ అవడం చూసాం మనం. సో ఇంత వీక్నెస్ మార్కెట్లో బ్యాంకింగ్ స్టాక్స్లో ఇంత వీక్నెస్ ఎగ్జిబిట్ చేయడం అనేది సో రేర్గా జరుగుతుంది కొన్ని సిచ్యువేషన్స్లో. అది గత 3 రోజుల నుంచి కూడా చూస్తూ ఉన్నాం మనం. బ్యాంకింగ్ స్టాక్స్లో ఆల్మోస్ట్ 3.5% నెగిటివ్గా మూవ్ అయింది. సో లాస్ట్ 3 daysలోనే. సో 3% అప్రాక్సిమేట్గా 3% నెగిటివ్గా మూవ్ అయింది. సో ఇప్పుడు మనం లెవెల్స్ చూడాలంటే సో ఇంతకుముందు ఏదైతే మనము సపోర్ట్ అనుకుంటూ ఉన్నామో, సో ఈ రోజు కూడా మనం సపోర్ట్గా భావించింది ఏంటంటే 54,900. సో 54,900ని బ్రీచ్ చేసుకోవడానికి కిందకు వచ్చింది. ఓకే, సో 54,450 దగ్గర క్లోజ్ అయింది.
సో ఈ 450 పాయింట్లు, ఈ 54,000 అనేది నెక్స్ట్ సపోర్ట్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. అప్ సైడ్ వచ్చేసేసి 54,900 మళ్ళీ ఈ రేంజ్కి షిఫ్ట్ అయిందా, ఒకవేళ మండే కనుక 54,900 అబోవ్ లెవెల్స్కి అబోవ్ మూవ్ అవ్వకపోతే మరలా ఇది ఈ రేంజ్లోనే కొద్ది రోజులు స్పెండ్ చేసే అవకాశం ఉంది. సో ఇక్కడ కొన్ని రోజులు స్పెండ్ చేసింది కదా ఈ రేంజ్లో. అయితే ఈ రేంజ్లో కొద్దిగా వాలటైల్గా మూవ్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే లాంగ్ విక్స్ ఉన్నాయి. మీరు ఇక్కడ లాంగ్ విక్స్ ఉన్నాయంటే కాస్త గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వటం, అక్కడి నుంచి రికవర్ అవ్వటం, ఒకవేళ అప్ సైడ్ ఓపెన్ అయినా కానీ అక్కడి నుంచి ఒకసారి గ్యాప్ అంటే కొద్దిగా లో లెవెల్స్కి మూవ్ అవటం. సో లాంగ్ విక్స్ ఉన్నాయి కాబట్టి మనం కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి ఈ రేంజ్లో ఉన్నప్పుడు. సో 54,900 నుంచి 54,000 ఈ 900 పాయింట్ల రేంజ్లో ఉన్నప్పుడు మాత్రం కాస్త కేర్ఫుల్గా ఉండాలి. సో ఇక్కడ మాత్రం సాలిడ్ క్యాండిల్స్ మీకు ఒకసారి నెగిటివ్గా మూవ్ అవడం స్టార్ట్ చేస్తే కంటిన్యూస్గా నెగిటివ్గా మూవ్ అవుతుంది. సో బట్ ఇక్కడ మాత్రము మీకు లాంగ్ విక్స్ ఉన్నాయి అంటే కాస్త వాలటిలిటీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఓకే, సో దాన్ని బట్టి మీరు థర్స్డే ట్రేడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా మీరు ప్లాన్ చేసుకోండి. ఓకే, సో బట్ బ్యాంక్ నిఫ్టీలు మాత్రం ఓవరాల్గా ఆ నెగిటివిటీ అనేది మాత్రం ఉంది, ఇంకా పూర్తిగా నెగిటివిటీ తొలగిపోలేదు. ఓకే, సో అది గమనించుకొని మీరు థర్స్డే ట్రేడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ట్రేడ్ చేయండి ఫ్రెండ్. ఓకే, మనం ఒక స్టాక్ గురించి అబ్జర్వ్ చేద్దాం. ఇప్పుడు ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే స్టాకు BEL, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. ఇది 2,67,466 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీ. సో దీని ROCE చూసినా కూడాను 39%. సో మీరు రేర్గా చూస్తారు ఇంత ROCEs 39%, ROE కూడాను నియర్లీ 30% ఉంది. సో దీని 52 వీక్ హై 436, 52 వీక్లో 240 ఉండింది. ఓకే, సో దీని రిజల్ట్స్ చూసినా కూడాను మీకు రిజల్ట్స్ కూడాను మంచి సాలిడ్ రిజల్ట్స్ ఉంటాయి. అయితే లాస్ట్ క్వార్టర్లో కాస్త స్లో డౌన్గా కనిపిస్తుంది మనకు. అయితే ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి చూడండి మీరు. ఇక్కడ మార్చ్ 2023లో 6,400 అంటే ఎవ్రీ మార్చ్లో వాళ్ళు కాస్త పాజిటివ్గానే పోస్ట్ చేస్తూ ఉన్నారు. 23 మార్చ్లో 6,500 కోట్లు పోస్ట్ చేస్తే 24 మార్చ్లో 8,500 కోట్లు పోస్ట్ చేశారు. 25 మార్చ్లో 9,100 కోట్లు. ఓకే, సో ఓవరాల్గా ఇంక్రీజింగ్ ట్రెండ్లోనే ఉన్నారు వీళ్ళు. సో జూన్ క్వార్టర్లో మాత్రము జూన్ 2023లో 3,500 క్రోర్స్ పోస్ట్ చేస్తే జూన్ 24లో 4,200 క్రోర్స్, జూన్ 25లో 4,400 క్రోర్స్. సో క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపేర్ చేస్తే పాజిటివ్గా ఉంది, ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేస్తే పాజిటివ్గానే ఉంది. సో ఓవరాల్గా ఇప్పుడు ఇది సిక్లికల్గా పోస్ట్ చేస్తున్నారు. అంటే క్వార్టర్ ఆన్ క్వార్టరు ఈ ఫ్లక్చువేషన్స్ వస్తూ ఉన్నాయి ఈ రిజల్ట్స్లో. కాకపోతే ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే 62,000 క్రోర్స్ ప్రాజెక్ట్స్ ఇష్యూ చేయబోతుందో డిఫెన్స్ సెక్టార్లో, సో ఇది దానికి కాస్త డిఫెన్స్కి సంబంధించి ప్రాజెక్ట్స్ ఉంటాయి వెళ్ళి. సో ఈ కంపెనీకి కూడాను కాస్త పాజిటివ్గా ఉండే అవకాశం ఉంది. ఓకే, సో చార్ట్లోకి వెళ్ళి చూస్తే మనం ఇంతకుముందు ఈ స్టాక్ని గమనించినప్పుడు 300, 305 లెవెల్స్లో గమనించాము. 320 క్రాస్ చేస్తే అప్ సైడ్ మూవ్ అవుతుంది అనుకున్నాము. సో 320 క్రాస్ చేసిన తర్వాత, సో ఈ లెవెల్ క్రాస్ చేసిన తర్వాత 340 తర్వాత అప్రాక్సిమేట్గా 430 వరకు హై ఫామ్ చేసి ఇప్పుడు రీట్రేస్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇది రీట్రేస్ అవుతూ 360 దగ్గర ఉంది, 365 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ కొద్దిగా పాజ్ తీసుకునే అవకాశం ఉంది. సో ఇంతకుముందు మీరు చూసినట్లుగానే సో ఈ 365 దగ్గర 3-4 డేస్ కన్సాలిడేట్ అయింది కదా. సో ఇప్పుడు డౌన్ సైడ్ కొను కొద్దిగా పాజ్ తీసుకొని మరలా ఒక చిన్న అప్ మూవ్ తీసుకునే అవకాశం ఉంది 380 వరకు. కానీ ఓవరాల్గా ఇది కాస్త డౌన్ ట్రెండ్లో ఉంది కాబట్టి 340 వరకు ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంది. 340 నుంచి 350 రేంజ్, ఈ రేంజ్కి వచ్చినప్పుడు మీరు కాస్త దీన్ని యాడ్ చేసుకొని మీ రాడార్లో యాడ్ చేసుకొని 340 నుంచి 350 రేంజ్లో, సో ఇది ఒక స్పెసిఫిక్ రేట్ అని చెప్పలేము, ఈ 340 to 350 ఈ రేంజ్కి వచ్చినప్పుడు మీరు అక్యుములేషన్కి ప్లాన్ చేసుకోవచ్చు ఫర్ లాంగ్ టర్మ్. సో BEL వచ్చేసేసి 2,67,000 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న బిగ్ కంపెనీ. సో లార్జ్ క్యాప్ కంపెనీ ఇది. ఓకే, సో ఇది నిఫ్టీ 50లో కూడాను ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 9 months 8 months అవుతుంది అనుకుంటాను. ఇది నిఫ్టీ 50 స్టాక్ ఇది. ఓకే, సో కాబట్టి ఇప్పుడు మనము దీన్ని యాడ్ చేసుకోవడానికి ఈ డిప్స్ వచ్చినప్పుడు ఇట్లాంటి స్ట్రాంగెస్ట్ కంపెనీస్ని మనం యాడ్ చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. అయితే స్లోగా గ్రాడ్యువల్గా. సో మీరు కనుక 100 స్టాక్స్ మీ కెపాసిటీ ఆల్మోస్ట్ 35,000 36,000 మీరు దీని మీద ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే సో 10 స్టాక్స్ని యాడ్ చేసుకోండి, 3,500 మీరు ఇన్వెస్ట్ చేయండి. ఆ తర్వాత ఇంకొక 10 స్టాక్స్, ఆ తర్వాత ఇంకొక 10 స్టాక్స్. సో స్లోగా గ్రాడ్యువల్గా యాడ్ చేసుకుంటూ మీ యావరేజింగ్ థియరీని ప్రాపర్గా మీరు వర్క్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా మీరు ఈ BEL స్టాక్ని మీరు రాడార్లో యాడ్ చేసుకొని స్లోగా గ్రాడ్యువల్గా మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసము మీరు అక్యుములేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే
ఈ వీడియోని లైక్ చేయండి. అట్లానే మీ ఫ్రెండ్స్కి కానీ మీ కొలీగ్స్కి కానీ ఇది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అట్లానే మీరు ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.